తాజాగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ నగరానికి చెందిన ఒక వ్యక్తి ఫ్లిప్కార్ట్ లో 1.5 లక్షల రూపాయల విలువ చేసే యాపిల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ 2 రోజుల్లోనే కస్టమర్ ఇంటికి ఐఫోన్ తీసుకొచ్చాడు. అయితే కస్టమర్ ఆ డెలివరీ బాయ్ కు డబ్బులు చెల్లించకుండా ఐఫోన్ కొట్టేద్దామని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతో ఆ అమెజాన్ డెలివరీ బాయ్ ని చంపేశాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఇందిరా కాలువలో పడేశాడు. ఈ విషయం బయటకు రావడంతో భారతదేశం ఉలిక్కిపడింది. పోలీసులు ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. అమెజాన్ డెలివరీ బాయ్ మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ గజానన్ తన స్నేహితుడు కలిసి భరత్ను హత్య చేశాడు. అతనిని ఉక్కిరి బిక్కిరి చేసి చంపిన తర్వాత ఒక సంచిలో వేసి ఇందిరా కాలువలో పడవేశారు. 2 రోజుల తర్వాత భరత్ ఇంటికి తిరిగి రాని కారణంగా అతని కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు అని తెలిపారు. హంతకుల్ని ఎలా పట్టుకున్నారంటే భరత్ కుమార్ ఇంటికి తిరిగి రాని కారణంగా అతని సోదరుడు చిన్నత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరా ఫుటేజ్ లో ఇతర సమాచారాన్ని పరిశీలించారు. ఈ విచారణలో ఈ ఘటన సాధారణ హత్య కాదని స్పష్టమైంది.